హలో నమస్తే. మీరు చూస్తున్నారు టీజీ న్యూస్. నేను మీ ప్రవళిక. ఈరోజు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ హైదరాబాద్లో 1961లో బంజారా గిరిజనుల జీవనం పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఆవిష్కరణకర్త తెలంగాణ రాష్ట్ర సెంటర్ ద్వారా శాసన పరిచయం. మండలి సభ్యులు కానీ ఇంకా ఆచార్య సామాజిక స్పృహ కోదండరాం, ఉన్న ప్రొఫెసర్ విశిష్ట గారిని మేము అతిథి తెలంగాణ మొదటిసారి బంజారా రాష్ట్ర జాతిలో ట్రైకార్ చూస్తున్నాము. చైర్మన్ సార్ తేజావత్ మాకు మెల్లయ్య నాయక్, సార్ ఆత్మీయ ఆచార్య అతిథి కోదండరాం సార్ సేవాలాల్ సేవా పూర్వకాలం నుంచి తెలంగాణ పరిచయం. రాష్ట్ర ఎందుకంటే అధ్యక్షులు తెలంగాణ అంగోత్ ఉద్యమం జరిగిన రాంబాబు అనేక నాయక్, మార్లు మాకు సభాధ్యక్షులు గవర్నర్‌లో తెలంగాణ ఈ విద్యావంతులు తెలంగాణ ఉద్యమంలో వేదిక పనిచేశారు సార్. డిఎస్ఎస్ మాకు ఆర్ చాలా కృష్ణ, స్ఫూర్తిదాయకం. పుస్తక అనేక అనువాదకులు అంశాలపైన మేము ప్రొఫెసర్ పనిచేసే జాతోడ్ క్రమంలో రాజారాం, ఇలాంటి ఆంగ్ల పెద్దవాళ్లను మూలం సహా దృష్టిలో పెట్టుకొని సంపాదకులు శ్రీ మా మూదవ కార్యక్రమాన్ని రామ్ కొనసాగిస్తున్నాము. నాయక్ తదితర అయితే బంజారా యాక్చువల్లీ ఈ పుస్తకం గిరిజనులు గురించి నాయకులు పాల్గొన్నారు. తీసుకొచ్చే ఆలోచన గురించి రాజారాం సార్ మాకు ప్రస్తావించినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. మహబూబ్నగర్ జిల్లాలో మద్దూరు లాంటి చాపల చెరువు తాండా, పల్లెగడ్డ తాండా అనేక గ్రామాలు మేము పనిచేస్తున్నాం, కానీ ఎప్పుడు కూడా ఈ స్పృహతోటి పని ఇట్లాంటి ఒక మోనోగ్రాఫ్ ఉంది అనే అంశం కూడా చాలా అయితే అనిపించింది. లేదు రాము, ఇది పని చేయాలి, చాలా ఉపయోగం. 1961లో మన బతుకులు ఎలా ఉండేటివి దానికి తీసుకొస్తే చాలా బాగుంటుంది. ఇది ఒక రీసెర్చ్కి పనిచేసే వాళ్లకు, తర్వాత దీనిపైన భవిష్యత్తులో ఏమైనా పరిశోధన చేయాలనుకునే వాళ్లకు చాలా ఒక ప్రామాణిక గ్రంథంగా ఉంటుంది, తీసుకొస్తే బాగుంటుందని చెప్పి రాజారాం చెప్పడము. సో దానికి చాలా కావాల్సినటువంటి అనేక సార్ బిజీ ఉండి కూడా దానికి చాలా కృషి చేశారు సార్ రాజారాం సార్. నిజంగా చాలామంది ఈరోజు అనేక స్థాయిలలో డబ్బున్న వాళ్ళు, కార్పొరేట్ స్థాయిలో పనిచేసిన వాళ్ళు అనేక జాతులలో ఉన్నారు, మన జాతుల్లో కూడా ఎదిగినారు. కానీ సార్ చాలా సింప్లిసిటీగా ఉంటూ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్గా కొనసాగుతూ తన టైంకు చాలా ఇదిగా పెట్టి కూడా ప్రజల కొరకు పనిచేయాలి, మన జాతి కొరకు పనిచేయాలని చెప్పి ఈ పుస్తకం తీసుకురావడంలో చాలా చాలా కృషి చేశారు సారు. ఎందుకంటే ఆ మోనోగ్రాఫ్ దొరకడమే కష్టము, దాంట్లో మనకు కావాల్సినటువంటి సమయాన్ని కేటాయించి ఈ పుస్తక రూపం తీసుకురావడానికి కృషి చేశారు. దానికి ఈ సందర్భంగా గౌరవనీయులు పెద్దలు మన వాళ్ళందరూ చేతుల విధంగా ఈరోజు ఆవిష్కరించడం ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి మీరందరూ హాజరైన దిగ్విజయం చేసిన పేరు పేరుగా ధన్యవాదాలు. సార్ కోదండరాం సార్ గారికి, తర్వాత రాంబాబు సార్ గారికి, తర్వాత కృష్ణ సార్కి, తర్వాత మన రాజారాం సార్కి పుస్తకం తీసుకురావడానికి కృషి చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి ముగిస్తుందని తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.